వైఎస్ఆర్ జిల్లాలో దారుణం జరిగింది. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం పెంచుతున్న పని ఒత్తిడి కడపలో ఓ ఉద్యోగిని మృతికి కారణమైంది. కడప టౌన్లోని గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ విజయకుమారి మృతి చెందారు. సర్వేలు పూర్తి చేయలేదంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయారు. విజయకుమారి మృతికి పని ఒత్తిడే కారణమని బంధువులు అంటున్నారు. విజయకుమారి మృతి పని ఒత్తిడి వల్లే అని ఆవేదన వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు. గతంలో ఒక్కో సచివాలయంలో 10 మంది సిబ్బందితో పాటు 20 మంది వాలంటీర్లు ఉండేవారు అంటున్న ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఒక్కో సచివాలయంలో 5-6 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపారు. వాలంటీర్లు ఇతర సిబ్బంది పనిభారం మొత్తం తమపై వేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ వచ్చి నిన్న వ్యాక్సిన్ వేసేసి వచ్చింది సార్, ఇంటికి వచ్చింది. పై ఆఫీసర్ వాళ్ళు ఫోన్ చేసి మీరు సర్వే చేయడం లేదు, మీరు ఏది చేయడం లేదని పైనుంచి ఫోన్లు వచ్చాయి. ఫోన్లు వచ్చిందంటే మా అమ్మ మాట్లాడింది సార్. మాట్లాడిన కాడి నుంచి బాగలేక ఆవిడకి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయి ఇదంతా నొప్పులు అనింది. కానీ నిన్న ఈవినింగ్ ఆ సార్ వాళ్ళు ఎవరు ఫోన్ చేశారో తెలియదు, కానీ ఇవన్నీ నొప్పులు వాళ్ళు మేము చేసినా కానీ చేయలేదని అంటున్నారు. ఆవిడ ఎక్కువ ప్రెజర్ తీసుకునేది సార్. ప్రెజర్ తీసుకొని ఆ నైట్ అంతా నొప్పి అనుకుంటానండి. మేము మామూలుగా టాబ్లెట్స్ వేసినాం. 3:30 గంటలకి లేచి నాకు ఊపిరి ఆడడం లేదు, నాకు ఎటెట్న అయిపోతుందని ఇట్లే బిగించుకొని కళ్ళు మూసుకొని అట్టే చనిపోయినారు సార్. మామూలుగా మా అత్త పొద్దున్న వ్యాక్సినేషన్కి వెళ్ళినారు. వ్యాక్సినేషన్ చేసి అక్కడ హౌస్ హోల్డ్ సర్వే ముగించుకొని వచ్చే లోపల 2:30 అయింది. ఇంటికి వచ్చే లోపల లంచ్ చేసి 4 అట్లా కూర్చున్నారు. 4కి మళ్ళీ కాల్స్ వచ్చినాయి పైనుంచి, కేఎంసీ నుంచి, స్పెషల్ ఆఫీస్ నుంచి అంతా కాల్స్ వచ్చినాయి. ఏందో మీరు మూమెంట్ రిజిస్టర్లో సైన్ చేయలేదు, సర్వే చేయలేదు, ఈ సర్వే చేయలేదు, ప్రెజర్ ఎక్కువ పెట్టేశారు. ఆమె ప్రెజర్ మొత్తం మైండ్ ఎక్కించేసుకుంది. నేను చేసినాను అనే ప్రూఫ్ చూపించినా కూడా వాళ్ళు లేదు మీరు చేయలేదు, మీకు అడిషనల్ కమిషనర్ పిలుచుకొని పోతాము, అక్కడికి పిలుచుకొని పోతాము, మీకు మెమో ఇప్పిస్తాము అని ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల ఆమె మొత్తం బ్రెయిన్ తీసుకొని ఆమెకు బీపీ డౌన్, అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఆమెకు నరాలన్నీ పట్టేసుకొని ఈవినింగ్ 5:30 నుంచి ఆమెకు హెల్త్ సరిగ్గా లేదు. నైట్ 12 కల్లా పనుకునింది. మళ్ళీ లేచి 3 కల్లా లేచి నాకు ఊపిరి ఆడట్లేదు, నా వల్ల కావడం లేదు అని చెప్పింది. మేము అప్పటికి అంబులెన్స్కి ఫోన్ చేసి 108కి ఫోన్ చేసి పిలిపించే లోపల వాళ్ళు వచ్చి డిక్లేర్ చేసేస్తారు సార్ చనిపోయింది అనేసి. వర్క్ ప్రెషర్ చాలా పడిపోయింది ఆమెకు. ఆ వర్క్ ప్రెషర్ వల్లే ఆమెకు మొత్తం బ్రెయిన్కి నరాలన్నీ దెబ్బతినేసినాయి. హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, పని ఒత్తిడి తట్టుకోలేక ఒక ఉద్యోగిని మృతి చెందటం నిజంగా కుటుంబ పరిస్థితి ఏంటి? పిల్లలు ఉంటే కనుక సో ఏం జరుగుతోంది? గతంలో చూసుకుంటే కనుక 20 మంది వాలంటీర్లు సహాయంగా ఉండేవాళ్ళు, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. సచివాలయంలో 10 మంది సిబ్బందితో 20 మంది వాలంటీర్లు ఉన్న సిచ్యువేషన్కి ప్రస్తుతం ఆ పని ఒత్తిడి మొత్తం కూడా ఉన్న ఉద్యోగులపై పట్టాన్ని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కానీ మనం గమనించినట్లయితే ప్రభుత్వము ఏదైతే సచివాలయ ఉద్యోగుల మీద పెడుతున్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, చాలా ఇబ్బందికరమైనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ఒత్తిడి తట్టుకోలేక సర్వే రిపోర్ట్లు సబ్మిట్ చేయాలని చెప్పేసి పండగలు పబ్బాలు అనేవి కూడా చూడకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితుల్లో కడప గౌస్ నగర్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు విజయకుమారి ఏదైతే అనారోగ్యం పాలై మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అధికారులు 1కి 2 సార్లు ఫోన్లు చేసి మీరు తాను ఏదైతే రిపోర్ట్లు సబ్మిట్ చేసినప్పటికీ చేయలేదు అని చెప్పేసి ఆమెని ఏదైతే మెమోలు ఇస్తాము ఇట్లాంటి అనేక బెదిరింపులకి దిగినటువంటి పరిస్థితుల్లో ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆమె మరణించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా ఆమె మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యం, వాళ్ళు ఆ కుటుంబం అనాథ అయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మనం గమనించినట్లయితే ఒక్కో సచివాలయ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 మంది వాలంటీర్లు దగ్గరగా, అదేవిధంగా 10 మంది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సెక్రటరీలు కానీ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే వాలంటీర్లను తీసివేయటము, వాలంటీర్ల పనులు కూడా సచివాలయ సిబ్బంది కూడా పెట్టుకుని ఆఫీస్ ఈ సచివాలయంలో ఉన్నటువంటి 10 మంది సిబ్బందిని కూడా వివిధ డిపార్ట్మెంట్స్ అట్లా ఏదైతే మార్చడం కారణంగా ఇప్పుడు 5 నుంచి 6 మంది మాత్రమే ఒక్కొక్క సచివాలయంలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పని ఒత్తిడి మొత్తం సచివాలయానికి సంబంధించిన పని ఒత్తిడి, దానికి కూడా ఈ ప్రభుత్వం ఆ సర్వేలు ఈ సర్వేలు
అని చెప్పేసి అనేకమైనటువంటి సర్వేలు వాళ్ళు నిర్వహించడం కానీ ఇట్లాంటి అనేక అంశాల కారణంగా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడితో గతంలో కూడా వాళ్ళు చాలా ఆందోళనలు చేశారు. ఏదైతే కలెక్టరేట్ చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం తన తీరు మార్చుకోలేదు. దీని కారణంగా ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ ఒత్తిడి కారణంగా ఈ రోజు ఒక ఉద్యోగి ముందు ప్రయాణం బలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం రోడ్డు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద సచివాలయ ఉద్యోగుల సంఘం కానీ అదేవిధంగా స్థానికులు కానీ అందరూ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. ఆల్రైట్ శ్రీనివాస్.